హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ముఖ్య గమనిక. ఇక 60 ఏళ్ళు రద్దు అని తాజా సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసినప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ముఖ్యంగా వయోభారంతో, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులకు, దివ్యాంగులకు ప్రయోజనం చేకూర్చేలాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై జీవిత ధృవీకరణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు ట్రెజరీ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దనే ఆ సేవలను అందించేందుకు మార్గం సుగమం చేసింది. గతంలో ఉన్న ఇబ్బందులు ఏమిటంటే, ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ తాము జీవించి ఉన్నామని నిరూపించుకోవడానికి ప్రతి ఏటా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య కాలంలో తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. అయితే వయసు పైబడిన వారు, నడవలేని స్థితిలో ఉన్నవారు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ఈ ప్రక్రియ కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారు, సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించి గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడటం వారికి నరకప్రాయంగా అయితే ఉండేది. ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. పెన్షనర్ల ఈ కష్టాలను గమనించిన ప్రభుత్వం వారి ఇబ్బందులను తొలగించేందుకు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ సహకారంతో డోర్ స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డీఎల్సీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు చూసుకున్నట్లయితే ఇంటి వద్దకే సేవలు, నడవలేని స్థితిలో ఉన్న పెన్షనర్లు తమ ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. పోస్ట్ లేదా గ్రామీణ డాక్ సేవక్ నేరుగా మీ ఇంటికి వచ్చి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. రెండోది సూపర్ సీనియర్ సిటిజన్‌లకు ప్రాముఖ్యత. 80 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్‌లు, పెన్షనర్స్ వీరు ఇబ్బంది పడకుండా వారికి ఒక నెల ముందుగానే అంటే అక్టోబర్ 1 నుంచి సౌకర్యం ప్రారంభమవుతుంది. ఇక మూడోది మిగిలిన వారికి నవంబర్ 1 నుంచి 80 ఏళ్ళు లోపు ఉన్న మిగిలిన పెన్షనర్స్‌కి న నవంబర్ 1 తేదీ నుంచి నవంబర్ 30 వరకు ఈ డోర్ స్టెప్ సేవలను అయితే పొందవచ్చు. ఇక నాలుగోది సాంకేతికత సులభతరం. పోస్ట్‌మ్యాన్ తన వెంట తెచ్చినటువంటి బయోమెట్రిక్ పరికరం ద్వారా మీ వేలిముద్ర లేదా కంటిపాప ఐరిస్ స్కాన్ తీసుకొని మీ ఆధార్ నంబర్ ఆధారంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో తక్షణమే జనరేట్ చేస్తారు. ఈ సేవలను పొందటం ఎలా? పెన్షనర్లు ఈ ఇంటి వద్ద సేవలను పొందడం చాలా సులభం. మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించడం ద్వారా లేదా ఆన్‌లైన్‌లో అభ్యర్థన పంపడం ద్వారా పోస్ట్‌మ్యాన్ మీ ఇంటి దగ్గరికి పిలిపించుకోవచ్చు. ఈ సేవలకు నామమాత్రపు రుసుము ప్రస్తుతం రూ. 70 అయితే వసూలు చేస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా చేసుకోవచ్చనమాట. ఈ నిర్ణయం వృద్ధుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని, వారి సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. సాంకేతికతను ఉపయోగించి వారి జీవితాలను సులభతరం చేసే దిశగా వేసిన ఒక గొప్ప ముందడుగు అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్లకు ఇది ఒక భారీ శుభవార్తనే చెప్పవచ్చు. ఇక లైఫ్ సర్టిఫికేట్ కోసం క్యూ లైన్‌లో నిలబడవలసిన అవసరం లేదు. ఇంటి వద్దకి పోస్ట్ మ్యాన్ ద్వారా ఈ విధంగా అయితే సౌలభ్యం పొందే అవకాశం ఉంది.